మనం ఒక పాఠం నేర్చుకోవాలి. లోకంలో ధనం ఉంది, పదవి, పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి, అధికారం ఉంది. ఇవన్నీ పాములే. వీటిని ఎక్కడ పట్టుకోవాలో దేవుని బిడ్డలు తెలుసుకోవాలి. తలను పట్టుకోకూడదు, తోకను పట్టుకోవాలి. డబ్బు తోకను పట్టుకుంటే అది చేతి కర్రగా మారి మనకు సేవ చేస్తుంది. దాని తలను పట్టుకుంటే అది పామై మనల్ని కాటేస్తుంది. జాగ్రత్త. మన ప్రభువు చేసిన హితోపదేశం మనమెన్నడూ మరచిపోకూడదు. పాముల వలె వివేకము కలిగి ఉండండి, పావురముల వలె నిష్కపటులై ఉండండి. ప్రభువు కొండమీది ప్రసంగంలో ఈ ఉపదేశం మనకు అనుగ్రహించాడు. సోదరుడా, సోదరి, మనకు చేతికర్రలు, ఊతకర్రలు ఎన్ని ఉన్నా అవి బలహీనమైన సాధనములు అని గుర్తించాలి. మోషే చేతిలో కర్ర ఉన్నది, కాని మోషే దేవుని చేతిలో ఉన్నాడు. అది అసలు రహస్యం. మోషేను బట్టి కర్రకు విలువ వచ్చింది, అంతేగాని కర్రను బట్టి మోషేకు విలువ రాదు. ఏదో సంస్థను ఆసరా చేసుకొని గొప్పవాళ్లమైపోదామని, డబ్బు చేత పట్టుకొని గొప్ప సేవ చేస్తామని కొందరు భ్రమపడుతున్నారు. సోదరీ సోదరులారా, జాగ్రత్త. మోషే కర్రను వాడాలి గాని కర్ర మోషేను వాడకూడదు. కుక్క తోకను కదిలిస్తుంది గాని తోక కుక్కను కదిలించలేదు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. అంటే అర్థమేమిటి? హృదయం ఏది చెబితే చెయ్యి అదే పని చేస్తుంది. దేవుడు తన సేవకుని చేతిలో ఒక కర్ర ఉంచాడు. సేవకుని హృదయం వాక్యంతో నిండి ఉన్నది. అందుచేత సేవకుడు తన చేతిలోని కర్రను వాక్యానుసారంగానే వాడుతాడు. మత్తయి సువార్త 7:17 ప్రభు అన్నాడు, ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, పనికిమాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలాలు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలాలు ఫలింపనేరదు. ఇది సృష్టి నియమం. లూకాసు వార్త 6:45 ప్రభు అన్నాడు, సజ్జనుడు తన హృదయము అనే మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెస్తాడు, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలను బయటికి తెస్తాడు. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. సోదరుడా, సోదరి, ఈ రోజున దేవునికి కావలసింది నీ డబ్బు కాదు, నీ తలాంతులు కాదు, నీ సామర్థ్యము కాదు. దేవునికి నీవు కావాలి, నేను కావాలి. నీవు దేవుని మనిషివైతే నీకున్నదంతా దేవునిదే అవుతుంది. నీ సర్వ శరీరం దేవునికి సమర్పించబడుతుంది. స్వస్థత అనేది హృదయంలో ఉంటే అది నీ చేతికి, కాలికి, నీ సర్వ శరీరానికి వస్తుంది. ఈ సత్యాన్ని మోషే తెలుసుకోవాలి. ఈ 2 సూచనలను బట్టి వారు నమ్మకపోతే, నీ మాట వినకపోతే, ఇదిగో మరి ఒక సూచన. నీవు కొంచెం ఏటి నీళ్లు తీసుకొని ఎండిన నేల మీద పోయాలి. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీరు పొడి నేల మీద రక్తమవుతుంది. సోదరీ సోదరులారా, నీళ్లు రక్తంగా మారడం గొప్ప అద్భుతం. యేసు ప్రభువు శిలువ మీద వేలాడుతూ ఉండగా సిపాయిలు వచ్చి ఆయన ప్రక్క బల్లెముతో పొడిచారు. అప్పుడు ఆయనలో నుండి నీరు, రక్తం కారడం గొప్ప విశేషం. నీరు కడుగుతుంది, శరీరాన్ని మాత్రమే కడుగుతుంది. నీళ్లతో స్నానం చేస్తాము, కాని రక్తం శరీరం లోపల ప్రవహిస్తుంది. రక్తం హృదయాన్ని శుద్ధి చేస్తుంది. యేసు రక్తం హృదయాన్ని శుద్ధి చేస్తే ఆయన వాక్య జలం మన ప్రవర్తనను శుద్ధి చేస్తుంది. 119:9 యువకులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా, అనగా కడుగుకొనుట చేతనే గదా. యేసు రక్తం దేవుని రక్తం, పవిత్ర రక్తం. ఆ రక్తం మనలో ఉంటే అది ఆత్మకు శుద్ధి. అప్పుడు మన శరీరానికి వాక్యము ద్వారా శుద్ధి. మరియ యేసు పాదాలు కడిగింది, అయితే యేసు తన శిష్యుల పాదాలు కడిగాడు. మరియ యేసును సమాధికి సిద్ధపరిచింది. అయితే ఈ రోజున పునరుత్థానుడైన యేసు తన వాక్య జలంతో మన పాదాలు కడుగుతున్నాడు.
మోషేకు దేవుడిచ్చిన సూచన ఇదే: నీరు, రక్తం. నీటి కంటే రక్తం చిక్కనిది, యేసు రక్తం మరీ చిక్కనిది. రక్షించబడిన బిడ్డలు రక్తమును నీటిని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా స్వీకరిస్తారు. దేవా, నీకు ఒక గొప్ప వక్త కావాలి కదా, నేను వక్తను కానే, నాకు నోటి మాంద్యం ఉన్నదే. అప్పుడు దేవుడన్నాడు, మోషే, మానవునికి నోరిచ్చినవాడు ఎవడు? మూగివాడు కాని, చెవిటివాడు కాని, దృష్టిగలవాడే కాని, గుడ్డివాడే కాని ప్రతి మానవుణ్ణి సృష్టించినవాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. నేను నీ నోటికి తోడై ఉంటాను, నీవు ఏమి పలుకవలసింది నీకు బోధిస్తాను అని దేవుడు హామీ ఇచ్చాడు. దేవునికి కావలసింది మోషే హృదయమే కాదు, చెయ్యే కాదు, నోరు కూడా. మోషే, నీ నోటికి నేనే నోరు, నీవేమి మాట్లాడవలసింది నేనే చెప్తాను. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయమనే బావి, ఆ బావిలో ఉన్నది నోరు అనే కడవతో ముంచిపోస్తాము. దేవుడు మోషే హృదయాన్ని కోరుతున్నాడు. ఇక్కడ మోషే పెద్ద తప్పు చేశాడు. తన పక్షాన మాట్లాడడానికి మరొకరు కావాలని కోరుకుంటున్నాడు. మోషే పదే పదే అడుగుతుంటే దేవుడిచ్చాడు గాని దేవుని పిలుపును ఇలా ఇద్దరి మధ్య విభజించడం ఆయనకిష్టం లేదు. మోషేను పిలిచిన దేవుడు, మోషేకు పని అప్పగించిన దేవుడు ఆ పనికి సరిపోయే శక్తిని ఇవ్వడా? మోషే తన పిలుపును ఈ విధంగా అహరోనుతో పంచుకోవడం గొప్ప తప్పు. ఈ అహరోను చేసిన నిర్వాకమేమిటి? మోషే సీనాయి కొండ మీద ఉండగా దేవునితో సంభాషిస్తూ ఉన్నప్పుడు కింద ఉన్న అహరోను బంగారు లేగదూడను చేయలేదా? అహరోను అంతటి ఘోరపాపం చేశాడు. దానికంతటికీ కారణం మోషే కావాలని తెచ్చిపెట్టుకున్న అహరోనే. అసలు మోషే దేవుడు ఏర్పరచుకున్న రాజు, ప్రవక్త, యాజకుడు. కాని ఇప్పుడు మోషే యాజకత్వాన్ని పోగొట్టుకున్నాడు. అది అహరోనుకు వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు పిలిచింది మోషేను, అహరోనును కాదు. దేవునికి కావలసింది మోషే. మోషే కాదు కూడదని అహరోనును తన పిలుపును పంచుకోవడానికి కోరుకున్నాడు. దేవుని సన్నిధిలో మోషే తన బలహీనతను ఒప్పుకోవడం మంచిదే, కాని దేవుడు బలపరుస్తాడు అని నమ్మకపోవడం తప్పు. దేవుడు నీ చేత పని చేయించకపోతే నీవు చేసే పని వ్యర్థమే. దేవుడు నీ చేత మాట్లాడించకపోతే నీ మాటలు వ్యర్థం. దేవుడే తన సేవకు ప్రేరణ ఇస్తాడు, ఉత్సాహం కలిగిస్తాడు, ఆత్మలను వెలిగిస్తాడు. మోషే చేతిలోని కర్ర అది మాత్రమే కాదు, మోషే దేవుని చేతిలోని కర్ర. అహరోను మోషేకు నోరు. అంతేకాదు, ఇద్దరికీ దేవుడే నోరు. యేసు ప్రభువు ధరించిన వస్త్రపు చెంగు గనుక దానికి అంతటి విలువ. గనుకే ఆ వస్త్రపు చెంగును ముట్టిన రక్తస్రావ రోగి బాగుపడింది. యెహోవా మోషేతో అన్నాడు, నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్ళిన తరువాత నేను నీకు చూపిన మహత్కార్యాలన్నీ నీవు ఫరో ఎదుట చెయ్యాలి. నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను, అతడు ఈ జనులను పోనీయడు. శ్రోతలు, ఈ సంగతి మీకు అర్థమవుతోందా? దేవుడు మనుషుల హృదయాలను మెత్తపరుస్తాడు గాని కఠినపరుస్తాడా? అలా కాదు. ఈ మాటకు అర్థమేమిటంటే, ఫరో హృదయంలో ఉన్న కాఠిన్యం, క్రూరత్వం, విద్వేషం, లోభం మొదలైన వికారాలన్నీ బయటపడేటట్లు చేస్తాను. తడిబట్టను పిండితే అందులోని నీరంతా ఎలా బయటకొస్తుందో, కురుపును గడ్డను ఒత్తితే అందులోని చీమంతా ఎలా బయటికి వస్తుందో, అలాగా నేను ఫరోను బాగా పిండుతాను, ఒత్తుతాను, నలుపుతాను. అప్పుడు అతనిలోని కల్మషమంతా బయటికి వస్తుంది. ఇది ఈ మాటకు అర్థం. యెహోవా మోషేను కలుసుకొని అతన్ని చంపబోయాడు. ఈ వచనం అర్థం చేసుకోవడం కష్టమే. మోషే తన కుమారులకు సున్నతి చేయించలేదు. దేవుడు అబ్రహాముతో చేసుకొన్న నిబంధనకు ముద్ర గుర్తు సున్నతి. మోషే దేవుని ప్రవక్త,
ఇతరులకు దేవుని చిత్తాన్ని ప్రకటించబోతున్నాడు. అలాంటప్పుడు తాను మొదట దేవుని చిత్తానికి విధేయుడు కావాలి గదా. అతని అవిధేయత అతనికి కనపడేటట్లు దేవుడు అతనిపైకి చెయ్యి ఎత్తాడు. అప్పుడు సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల వద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అన్నది. సోదరీ సోదరులారా, జాగ్రత్తగా వినండి. మోషే తన కుటుంబంతో ఈజిప్టునకు ప్రయాణమయ్యాడు. మోషే తన కుమారుడి సున్నతి విషయమై నిర్లక్ష్యం చేశాడు. మోషేను శిక్షించడానికి దేవుడు చెయ్యెత్తాడు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, కీర్తనలు 106, 31వ వచనం, రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం అబ్రహాము దేవుని యందు విశ్వాసముంచాడు. అది అతనికి నీతి అని పరిగణించబడింది. ఇస్సాకు, యాకోబు, అబ్రహాము నిబంధనను పాటించిన వ్యక్తులు. వారు పుట్టుక చేత ఇశ్రాయేలీయులు. సున్నతి వారికి జాతీయ సంకేతం, గుర్తింపు. సున్నతిని బట్టి ఇతడు ఇశ్రాయేలీయుడు అనే గుర్తింపు లభిస్తుంది. తమ విశ్వాసాన్ని ఈ సున్నతి సంస్కారం ద్వారా వారు ధృవపరుస్తారు. ఇతడు అబ్రహాము వంశీకుడు, అబ్రహాము కుమారుడు అనటానికి సున్నతి మాత్రమే రుజువుగా ఉపకరిస్తుంది. విశ్వాసం తరువాత సున్నతి. ఏది ముందో ఏది తర్వాతో గ్రహించాలి. మోషే కుటుంబంలో సున్నతి విషయంలో సిప్పోరా మోషేతో ఏకీభవించలేదు, సహకరించలేదు. మోషే కూడా ఈ విషయమై పట్టుపట్టలేదు, ఉదాసీనంగా ఉండిపోయాడు. ఇది చాలా ముఖ్యమైన క్రియ అని అతడు తన భార్యకు చెప్పి ఉండలేదు. అతని భార్య ఎందుకు సున్నతి, ఎందుకీ రక్తం అనుకొని దాన్ని నిర్లక్ష్యం చేసింది. గమనించాలి, మోషే భార్యతో ఘర్షణ పడడం ఇష్టం లేక సున్నతి సంస్కారాన్ని పాటించలేదు. మోషే భార్య నాస్తికురాలు కాదు. ఆమె కూడా ఒకే దేవుణ్ణి ఆరాధిస్తుంది. కాని జాతీయ సంస్కారమైన సున్నతిని ఆమె వ్యతిరేకించింది, నిరోధించింది. మోషే ఫరో ఎదుట నిలువగలడు, ధైర్యంగా ఎదిరించగలడు. కాని తన భార్య ఎదుట ఈ విషయం మాట్లాడలేకపోయాడు. మోషే ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి, మీరు యెహోవా మాట వినాలి, ఆయన ఆజ్ఞను మీరకూడదు అని చెప్తాడు. కాని అదే మాట భార్యకు ఖండితంగా చెప్పలేకపోయాడు. ఆమె వైఖరిని ఖండించలేకపోయాడు. అయినా పర్వాలేదు, దేవుడు చూచి చూడనట్లు వదిలేస్తాడులే అనుకున్నాడు. సోదరీ సోదరులారా, ఈ రోజున అనేక మంది ఇతరులకు బోధ చేస్తారు. అదే బోధను తమ కుటుంబాలకు, తమకు అన్వయించుకోలేరు. ఇతరులకు నీవు చెప్పేది మొదట నీవు చేసి మరీ చెప్పాలి. ఇతరుల కోసం నీవు వండిన భోజనం మొదట నీవు తిని దాని రుచి ఎలాంటిదో ఇతరులకు చెప్పాలి. విశ్వాసం అనేది చేసి చూపేది గాని ఊరికా చెప్పేది కాదు. యేసు ప్రభువు సువార్తల్లో వారి విశ్వాసమును చూచాడు అని చెప్పబడింది. దేవుడు విశ్వాసాన్ని మన ఆచరణలో చూడగోరుతాడు. శ్రోతలు, మోషేను గురించి దేవుడు కఠిన చర్య తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సిప్పోరా తన కుమారుడికి తానే సున్నతి చేసింది. లేకపోతే మోషే ప్రాణాలు కోల్పోయేవాడు. మోషే ఈ సున్నతి సంస్కారం జరిగించి తన విశ్వాసాన్ని వెల్లడి చేశాడు. అప్పుడు మోషే, అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగుచేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించాడు. జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేశాడు. అప్పుడు జనులు నమ్మారు. యెహోవా ఇశ్రాయేలీయులను సందర్శించడానికి వచ్చాడని, తమ బాధను కనిపెట్టి చూచాడని విని జనులందరూ తలలు వంచి నమస్కరించి ఆరాధించారు.